దీనా ఫోటోలు దీనా పెట్టి వాళ్ళు కైలు పంపేరయో తప్పకుండా పెడతారయో కేసులు పెట్టి వాళ్ళు కైలు పంపేరయో చుమకోడు తప్పకుండా పెడతారయో కొట్టు గంజాయి ప్రాణం తీసుకుందయో అందుకుంటే బ్రతుకు ఆదం చేస్తుందయో కొట్టు గంజాయి. డ్రగ్స్ వద్దు బ్రో అనే ప్రోగ్రాం పెట్టేదానికి ముఖ్య ఉద్దేశము, మొన్న డ్రగ్స్ వాళ్ళు హైదరాబాద్ నుంచి ఒక టీం వచ్చి ఒక వ్యక్తిని పట్టుకొని కొన్ని పౌడర్స్ సీజ్ చేసినారు. దానివల్ల ప్రజల్లో ఒక భయం అనేది ఏర్పడింది. ఆ భయం వద్దు, మేమున్నాము అని చెప్పేదానికే ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేస్తున్నాము. ఈ డ్రగ్స్ అంటే గంజాయిని ఇంతకు మునిపే మన నందికొట్కూరు టౌన్ సిఐ గారు ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళ టీం ఒకసారి ఒక 5 మందిని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర కూడా గంజాయిని సీజ్ చేసినారు. తర్వాత మన సుబ్రహ్మణ్యం సిఐ గారు, గ్రామం కొట్టుకుని ఎస్ఐ తిరుపాలు వాళ్ళ టీం కూడా డ్రగ్స్ అంటే గంజాయి తీసుకొస్తుంటే వాళ్ళు కూడా పట్టుకొని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించినారు. నెక్స్ట్ మన ఆత్మకూరు టౌన్లో కూడా మన ఒక 3 మెంబర్స్ని అరెస్ట్ చేసి గంజాయి సీజ్ చేసినారు. ఈ డ్రగ్స్ మన స్టేట్లో లేదు, కాకపోతే ఒరిస్సా స్టేట్ నుంచి వస్తున్నాయి. చాలామంది ఇక్కడ కొంతమంది ఈ జేసీపీ ఆపరేటర్ కావచ్చు, ఏదో పని వృత్తి అక్కడ ఒరిస్సా స్టేట్కి పోయి అక్కడ గంజాయికి అలవాటు పడిపోయి దానికి వాళ్ళు బానిస అయిపోయి వారి యొక్క స్వలాభం కోసము 10 రూపాయలు సంపాదించుకోవాలనే ఒక ఆలోచనతో ఇక్కడ తీసుకొచ్చి వ్యాపారం చేస్తున్నారు. దీనిపైన కూడా మేము టీం ఏర్పాటు చేసినాము. ఆ ఒరిస్సాలో ఎవరైతే డ్రగ్స్ అమ్ముతారో వాళ్ళు కూడా పట్టుకొచ్చి అరెస్ట్ చేస్తాము. కాకపోతే ముఖ్యంగా యూత్ ఒకటి గమనించాలి, ప్రతి సొసైటీలో ప్రతి చోట మంచి చెడు 2 ఉంటాయి. మనం మంచిదానికి మాత్రమే స్వీకరించాలి, చెడుకు ఎవరు కూడా బానిస కాకూడదు. అందులో మత్తుకు బానిస అయితే వారి యొక్క బంగారు భవిష్యత్తు నాశనం అయిపోతుంది. ఏదైనా కూడా చెడు చేసినా కూడా డ్రగ్స్కి అలవాటు పడితే చాలా కష్టం. ఎందుకంటే డ్రగ్స్కి అలవాటు పడినారనుకో అతని యొక్క మైండ్ దానికి బానిస అయిపోతుంది. దానికి బానిస అయిపోయిన తర్వాత ఏ పని కూడా చేయలేడు, ఇంట్లో తల్లిదండ్రులతో కూడా మంచిగా ఉండలేడు, ఈవెన్ పెళ్ళి భార్య పిల్లలతో కూడా సరిగా ఉండలేడు. అది చాలా బ్యాడ్. కాబట్టి మన రాష్ట్ర ప్రభుత్వం ఆనరబుల్ సీఎం గారు దీనిపైన చాలా గట్టిగా ఉన్నారు. మన డీజీపీ గారు కావచ్చు, మనకు ఒక లీగల్ టీం ఏర్పాటై ఒక ఐజీ సార్ ర్యాంక్ అధికారిని స్టేట్లో నియమించినారు. మా డిఐజీ కర్నూలు డిఐజీ సారు, మా కర్నూలు ఎస్పీ మన నంద్యాల ఎస్పీ సార్ కూడా మాకు ప్రతి మీటింగ్లో చెప్తూ ఉంటారు. ఈ గంజాయి అనే విషయం పైన మీరు గ్రామాల్లో వెళ్ళి పబ్లిక్ని అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తూ ప్రజల్లో మార్పు రావాలి, ప్రజల్లో అవేర్నెస్ రావాలి. ఏదున్నా కూడా ఇమ్మీడియట్గా మనకు సమాచారం రావాలి. సమాచారం వస్తే మనం అరికెట్టేదానికి అవకాశం ఉంటుందని మా ఎస్పీ గారు కూడా చాలాసార్లు చెప్తున్నారు. అదే ఉద్దేశంతో ఈరోజు మన ఆనరబుల్ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసినాము. ఎందుకంటే ప్రతి పౌరుడు కూడా బాధ్యత తీసుకోవాలి, జవాబుదారీతనంగా ఉండాలా.
సొసైటీకి అందరూ కలిసి మేలు చేయాలంటే అందరం కూడా కలిసి కొట్టుగా ఈ గంజాయి లేకుండా మన నందికొట్కూరు పట్టణాన్ని మనం అందరం కూడా ఒక పోలీసే కాదు ప్రతి పౌరుడు కూడా బాధ్యత తీసుకొని అందరం ఒక టీం వర్క్గా చేస్తే తరిమి కొట్టేయవచ్చు. మన ఏరియాలో ఎక్కడ కూడా డ్రగ్స్ లేకుండా మనం అందరం కష్టపడితే తప్పకుండా తరిమి కొట్టేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ అందరి యొక్క సహకారము సపోర్టు మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ యొక్క సపోర్ట్తో మేము తప్పకుండా సిన్సియర్గా పనిచేస్తూ నందికొట్కూరు పట్టణంలో ఎటువంటి గంజాయి వ్యాపారం జరగకుండా చూస్తామని హామీ ఇస్తున్నాను. అట్లే పిల్లలందరూ ఎండలో ఉన్నారు పాపం, మనం ఏం మాట్లాడేది వాళ్ళకి ఏం అర్థం కావటం లేదు పిల్లలకి. కాబట్టి మన టీచర్స్ కూడా వాళ్ళ క్లాస్లో ఉన్నప్పుడు కొంచెం ఈ డ్రగ్స్ పైన మంచిగా చెప్పి వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తే బాగుంటుందని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ రోజు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు సంయుక్త నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమం డ్రగ్స్ వద్దు బ్రో అనే కార్యక్రమాన్ని, అంటే మత్తు లేని నవభారతాన్ని మనందరి లక్ష్యంగా ఈరోజు ప్రతిజ్ఞ చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత యువత దారి తప్పుతున్నారు, ఈ గంజాయి మత్తులో వారి భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఈగల్ టీంను ఏర్పాటు చేసి ఆ ఈగల్ టీంకు ఒక ఐపీఎస్ ఆఫీసర్, ఒక అనుభవం కలిగినటువంటి వ్యక్తి మన జిల్లాలో ఎస్పీగా చేసిపోయినారు రవికృష్ణ గారు. వారిని దీనికి హెడ్గా పెట్టి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మన రాయలసీమ డిఐజీ గారు కోయా ప్రవీణ్ గారు కావచ్చు, అలాగే నంద్యాల జిల్లా ఎస్పీ గారు కావచ్చు, జిల్లా కలెక్టర్ రాజకుమారి మేడం గారు కావచ్చు, ఎప్పటికెప్పుడు జిల్లా యంత్రాంగాన్ని కోఆర్డినేట్ చేస్తూ నందికొట్కూరు నియోజకవర్గంలో ఎప్పుడు లేనటువంటి విధంగా నందికొట్కూరు టౌన్ కావచ్చు, ప్రాణకొట్కూరు కావచ్చు, ఆత్మకూరు దగ్గర కూడా ఈ గంజాయి మత్తు పదార్థాలు వెలువడుతున్నాయి. అంటే ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఏ విధంగా వస్తున్నాయని చెప్పేసి ఈగల్ టీం వాళ్ళు ఇన్వెస్టిగేషన్ అంతా కూడా ప్రారంభించడం జరిగింది. అయితే ఇందాక డిఎస్పీ గారు చెప్పినట్లు ట్రాక్టర్ డ్రైవర్స్ కావచ్చు, ఒరిస్సాకు వెళ్లే లారీ డ్రైవర్స్ కావచ్చు, ట్యాంకర్ డ్రైవర్స్ కావచ్చు, జీప్ డ్రైవర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక మత్తు పదార్థాలకు అలవాటు పడి ఇతర రాష్ట్రంలో ఉన్నటువంటి మత్తును మన రాష్ట్రానికి తెస్తూ పిల్లలకు అలవాటు చేస్తున్నారనేది వారి ఆరోపణలు. అయితే ఇది మన రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు రాష్ట్ర అభివృద్ధితో పాటు బంగారు భవిష్యత్తు పిల్లలకు అందించాలనే ముఖ్య ఉద్దేశంతోనే వారు ఈ బానిసలకు అలవాటు పడకూడదు, బానిసలుగా అలవాటైతే వారి జీవితం సర్వనాశనం అయిపోతుందనే ముఖ్య ఉద్దేశంతోనే ఈరోజు లా అండ్ ఆర్డర్ను చాలా కఠినంగా కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. అంటే ఈగల్ టీం ద్వారా ఎక్కడైతే ఈగల్ టీం కావచ్చు, లోకల్ డిఎస్పీలు కావచ్చు, సిఐలు కావచ్చు, ఇన్స్పెక్టర్స్ కావచ్చు, అందరూ కూడా మత్తును ఎక్కడైనా సరే మన రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలనేదే వారి యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు మీకు ప్రతి స్కూల్లో కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీనితో పాటు ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు స్కూల్కు పోయించిన తర్వాత మన పిల్లవాడు ఏ విధంగా ఉన్నాడు, ఏమన్నా మత్తుగా ఉన్నాడా, లేకపోతే బాగా యాక్టివ్గా ఉన్నాడా, ఎవరైనా ఇచ్చినటువంటి పదార్థాలు తింటున్నాడా, లేక కాలేజీలో ఉన్నటువంటి ఎటువంటి ఫ్రెండ్స్తో తిరుగుతున్నాడు, ఏ విధమైనటువంటి అలవాట్లు ఉన్నాయి అని మన పిల్లల తల్లిదండ్రులు కూడా గమనించుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే తెలిసి తెలియనటువంటి వయసులో ఏం చేస్తున్నామో తెలియనటువంటి వయసు పిల్లలకు ఇవి ఉక్కుపాదంతో అణిచివేస్తారని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా పనిచేస్తున్నటువంటి డిపార్ట్మెంట్లో పోలీస్ డిపార్ట్మెంట్ ఒకటని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే అనునిత్యం ప్రజల కోసం సేవ చేస్తున్నటువంటి కుటుంబం పోలీస్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి కూడా ఈరోజు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎక్కడో అల్లర్లు జరుగుతాయి, ఇక్కడో గంజాయి వస్తుందని చెప్పేసి భార్య పిల్లల్ని సైతం వదిలిపెట్టి వాళ్ళ డ్యూటీలో నిమగ్నమైనటువంటి ఘనత ఒక పోలీస్ డిపార్ట్మెంట్కే చెందుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అయితే ఇక్కడ ఉన్నటువంటి డిఎస్పీ రామాంజనేయులు సార్ కావచ్చు,
అలాగే సుబ్రహ్మణ్యం గారు కావచ్చు, అలాగే పట్టణ సిఐ ప్రవీణ్ గారు కావచ్చు, ఒక డేగ కళ్ళతోని ఈ నియోజకవర్గంలో ఎక్కడైనా సరే ఇలాంటి మత్తు పదార్థాలు క్రయ విక్రయాలు జరుగుతున్నాయంటే వాటిని అంతం చేయడానికి కూడా ఈరోజు వారి ప్రయత్నం గట్టిగా జరుగుతుందని చెప్పేసి మనం తెలియజేస్తున్నాం. ఎందుకంటే మనకు ఆల్ఫా జోన్స్ ఇవన్నీ కూడా మన నందికొట్టుకులో వచ్చాయని చెప్పేసి అంటే నేను ఈగల్ టీం రవికృష్ణ సార్తో మాట్లాడడం జరిగింది. సార్ ఖచ్చితంగా మా ప్రాంతం ఒక రైతు ప్రాంతం, ఇక్కడ ఉన్నటువంటి రైతు కుటుంబాలు తెలిసి తెలియనటువంటి వ్యక్తులు ఎవరో బయటి వ్యక్తులు వచ్చి ఈ విధమైనటువంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. ఖచ్చితంగా ప్రజల్లో ఒక అవగాహన తీసుకొస్తాం, ఒక అవేర్నెస్ తీసుకొచ్చి ఈ ఈగల్ టీం ద్వారా కావచ్చు, లోకల్ పోలీస్ సపోర్ట్ ద్వారా కావచ్చు, ఖచ్చితంగా దాన్ని అంతమోదించేటువంటి బాధ్యత ఈ పోలీస్ యంత్రాంగం తీసుకుంటుంది. ఖచ్చితంగా ఒక డ్రగ్స్ లేని ప్రాంతంగా ఈ ప్రాంతాన్ని డ్రగ్స్ ఉంటే తరిమి కొట్టేంత వరకు మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మనందరి బాధ్యతగా పనిచేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ రోజు స్వచ్ఛందంగా వచ్చినటువంటి ఎన్జిఓస్ మెంబర్స్ కావచ్చు, పట్టణంలో ఉన్నటువంటి మెడికల్ షాప్ యాజమాన్యాలు కావచ్చు, అందరూ కూడా మన ప్రాంతం అంతా కూడా డ్రగ్స్ రహిత ప్రాంతంగా ఉండాలి, ప్రతి ఒక్కరం అందరం కూడా దీనికి సపోర్ట్ చేయాలని చెప్పేసి వచ్చినందుకు వారికి కూడా నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇకపోతే మన రాష్ట్రంలో అత్యంత పవర్ఫుల్ అయినటువంటి మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులకు కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఖచ్చితంగా మారక ద్రవ్యాలను నిర్మూలించాల్సినటువంటి బాధ్యత భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరునిగా మన బాధ్యత అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు చేయాల్సినటువంటి పాత్ర కూడా మీరు పోషించండి. పోలీసులు మీరు చేయాల్సినటువంటి సపోర్ట్ ఇస్తాం. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంతటి వారైనా ఇలాంటి తప్పుడు కార్యక్రమాలకు పాల్పడితే కఠినమైనటువంటి శిక్షలు ఉంటాయని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్ గా ఉన్నాడు. ఈ రాష్ట్రంలో గంజాయి లేని రాష్ట్ర రహితంగా తీర్చిదిద్దాలనే వారి యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ కు అన్ని పవర్స్ ఉన్నాయి. ఎక్సైజ్ కావచ్చు, లా అండ్ ఆర్డర్ కావచ్చు, అన్ని కూడా కోఆర్డినేట్ చేసుకుని ఈ నియోజకవర్గంలో ఎక్కడైనా సరే అనుమానం వచ్చినటువంటి సస్పెక్టెడ్ మీరు ఎవరైతే అనుమానిస్తున్నారో వారిని తీసుకొని విచారించేటువంటి అధికారాలు మీకు ఉన్నాయి. ఖచ్చితంగా మీరు ఎక్కడికైనా మీరు పోలీసులకు సమాచారం ఇవ్వాలనుకుంటే కూడా ఈగల్ టీం ద్వారా 1972 కూడా సమాచారం ఇస్తే వాళ్ళు కూడా ఇక్కడ వాళ్ళు వస్తారని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు, జనసేన కార్యకర్తలు కావచ్చు, బీజేపీ కార్యకర్తలు కావచ్చు, మనందరం కూడా ఇది మన బాధ్యత. మన ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి భారతదేశంలోని మత్తులేని నవభారతంగా మన లక్ష్యంగా మనం పనిచేయాలని చెప్పేసి కూడా మీకు అందరికీ తెలియజేస్తూ, పిల్లలు క్షమించాలి. ఎందుకంటే ఇంత ఎండలో కూడా మీరు నిలబడ్డారు, దాదాపు హాఫ్ అన్ అవర్ అవుతుంది. కాబట్టి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఎందుకు మీకు ఇస్తున్నామంటే, ఒక గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తారు, ఏం చేసినా సరే మన రాష్ట్ర యువత భవిష్యత్తు కొరకే నేను చేస్తున్నటువంటి ప్రయత్నం. కాబట్టి వారు చేస్తున్నటువంటి ప్రయత్నాలు మీకు తెలియాలనేది మా యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పేసి కూడా ఈరోజు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే వారు అన్ని చూశారు, దాదాపు ఇప్పుడు 4వ సారి ముఖ్యమంత్రి అయ్యారు. కానీ రాష్ట్రం చిన్న భిన్నమైపోయినటువంటి రాష్ట్రం ఇప్పుడిప్పుడే కూడగడుతూ రాష్ట్రంతో పాటు అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు అన్ని కూడా ఈ రాష్ట్ర ప్రజానికానికి ఏ విధంగా ఇవ్వాలి అని చెప్పేసి వారు చేస్తున్నటువంటి ప్రయత్నం సబలీకృతం కావాలి. ఇటువంటి ఆటంకాలు ఎన్ని వచ్చినా సరే మన లా అండ్ ఆర్డర్, మన పోలీస్ వ్యవస్థ ప్రతిష్టంగా ఉంది. ఖచ్చితంగా ఉక్కు పాదాలతో అణిచివేసేంత బాధ్యత మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. అది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా మన రాష్ట్రం డ్రగ్స్ లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి If you like this video, please like and subscribe. For more such videos, keep watching our channel. Applause.